వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. ఖమ్మం జిల్లా అర్బన్ మండలం వెలుగుమట్ల రెవెన్యూ వినోబా నవోదయ కాలనీ ప్రజలకు కనీస వసతులు, నీళ్లు, కరెంటు కల్పించమని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన అధికారులు పరిష్కరించడం లేదని నూతన ప్రభుత్వంలోని జిల్లా మంత్రులు తమ సమస్యను పరిష్కరించాలని గ్రామీణ పేదల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తాళ్లూరి కృష్ణ, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా కమిటీ సభ్యులు కొప్పెర వెంకన్నలు కోరారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ప్రత్యక్ష పోరాటం చేస్తున్న క్రమంలో హైకోర్టు వారి నుండి మంచినీళ్లు, కరెంటుతో పాటు కనీస వసతులు కల్పించమని ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు అమలు చేయడం లేదన్నారు. ఆ సమస్యల పరిష్కారం కొరకు స్థానిక కలెక్టర్ వారి కార్యాలయానికి కాలనీ ప్రజలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేసేందుకు పోలీసు వారు అనుమతి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కు హైకోర్టు ఉత్తర్వులతో పాటు తమ సమస్యలను చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని లేదా స్వయంగా కలెక్టర్ కాలనీని సందర్శించి సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. సరే, మేము గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో అంటే మేము 2002 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడే సరే మేము ప్రజలకు చెందేటువంటి భూములు ఏమైతే ఉంటాయో పలు రకాల భూములు, భూదాన భూములు కానీ, పోరంబోకు, పంచరాయు, ఈ భూముల మీద మా యొక్క సంఘం కార్యక్రమం తీసుకుంటుంది. ఈ సంఘం కార్యక్రమం తీసుకున్న నేపథ్యంలో 2013లో మాకు భూదాన బోర్డు వారు పరిచయం అయిన తర్వాత భూదాన యజ్ఞ బోర్డు వారు ఖమ్మం పట్టణంలో కూడా అర్బన్ మండలంలో 62 ఎకరాల 7 గుంటల భూదాన భూమి ఉన్నది. దాన్ని అది పేదలకు ఇవ్వడానికి నేను సుముఖంగా ఉన్నాను. ఈ సంఘం ఆధ్వర్యంలో అక్కడ ప్రజలను అద్దె ఇళ్లలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని సమీకరించండి అని చెబితే ఆనాడు మేము 2013లో సమీకరించి 2014 ఏప్రిల్లో మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్లోని కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏప్రిల్లో అక్కడ ఉన్నటువంటి 1895 కుటుంబాలకు కూడా 62 ఎకరాల 7 గుంటల స్థలాన్ని లేఅవుట్ చేసి ఇవ్వడం జరిగినటువంటి క్రమంలో తర్వాత చిన్న అంతరాయాలు, మళ్ళీ గత టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, దాని మీద చిన్న డిస్టర్బెన్స్ జరిగి 2018 డిసెంబర్లో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అది కూడా కోర్టు ఆర్డర్ల ప్రకారం మీరు వెళ్ళి అక్కడ నివాసం ఉండటానికి జన్యును వెళ్ళి వేసుకోండి అని చెప్పిన. సార్, ఇప్పుడు మొన్న కలెక్టర్ గారు మారారు సార్. కలెక్టర్ గారు మారితే సరే ఈ కొత్తగా కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు వస్తే సరే అక్కడ ఉన్నటువంటి బాధలు పడుతున్నాం. సరే స్వయంగా మేము వెళ్ళి అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే మీరు ఒక బాధ్యతలు ఉన్న వాళ్ళు మీరు కలుస్తున్నారో కలవట్లేదో అని ప్రజల్లో ఒక అపోహ ఉంది. సరే కలుస్తున్నాం, కొంచెం లీగల్గా ఉన్నాం కాబట్టి కలుస్తున్నాం చెప్తున్నా కూడా ప్రజలు సరే ప్రజల మనస్తత్వం అట్లా ఉంటుంది కాబట్టి మేము కూడా వస్తాం కలెక్టర్ గారిని ఒకసారి కలిసి మేము ఇక్కడ పడుతున్న ఇబ్బందులు ఏమైతే ఉంటాయో మేము చెప్పుకుంటామని ప్రజలు అంటే ప్రజల కోరిక మేరకు మేము కొంచెం పర్మిషన్ కావాలి సార్ 4వ తారీఖు అని కూడా మేము ఏసీపీ సార్ని తర్వాత రంగనాథ్ పాలెం సీఏ గారిని అడిగితే సారేమో వాళ్ళు లేదు మీరు మీకు పర్మిషన్ అంటూ ఇవ్వము అని అంటున్నారు. కాకపోతే మేము ఏమంటున్నాం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఆ ప్రజాస్వామ్యంలో పడుతున్న బాధలు ఒక పై అధికారికి, ఒక పెద్దానికి చెప్పుకోవడానికి స్వేచ్ఛ మాకు లేదా అనేది మా బాధ. ఖచ్చితంగా ఇసంది కూడా ఎవరైనా కూడా గుర్తించాలి. మేము విచ్ఛిన్నం చేసేటువంటి వాళ్ళం కాదు. ఖచ్చితంగా కూడా మేము నక్సలైట్ పార్టీకి వ్యతిరేకం, విచ్ఛిన్నం చేసేటువంటి కార్యక్రమాలకే మేము వ్యతిరేకం మా పార్టీ. అలాంటి వాళ్ళని కూడా కొంచెం మమ్మల్ని చూసి మాలాంటి గ్రామీణ పేదల సంఘం లాంటి వాళ్ళని ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది ఒకటి దృష్టిలో పెట్టుకొని సరే పోలీసు వాళ్ళని కూడా మేము నిర్ణయించుకునేది ఏంటంటే మేము ఏమైనా సరే తొందరపడి తప్పులు చేస్తే మీరు కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. ఎవరైనా సరే మేము లా అండ్ ఆర్డర్ ఉల్లంఘన చేస్తే వ్యవస్థలో ఎవరైనా సరే పోలీసు ఉన్నది కాబట్టి వాళ్ళకి బాధ్యత కాబట్టి చర్యలు తీసుకోవచ్చు. దానికి మేము బాధ్యత వహిస్తాం. కానీ ఏది జరగకముందు మీరు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని అనేది సరైనటువంటిది కాదు అని ఈ యొక్క మీడియా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే భూమి సమస్య ప్రధానంగా ఉంది. ఆ సమస్యని మేము అంటే ప్రజా సంఘాలు, ఓపీడీఆర్, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ, అలాగే గ్రామీణ పేద సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పేద ప్రజల కోసం, భూముల కోసం, కోడి భూముల కోసం అందరికీ భూదాన భూములలో ఉన్నటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము తీసుకున్నాం. అదేవిధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుపేద కుటుంబాలకు మేము మా సంఘం తరఫున వేలాది మందికి భూములు పంచడం జరిగింది. అది కాంగ్రెస్ డెవలప్మెంట్ వెంకటేశ్వరరావు గారు, కల్మల్ నారెడ్డి గారు తీసుకొచ్చిన నాయకత్వంలో ఈ గ్రామీణ సంఘం 75లో ఏర్పడ్డది. ఆ ఏర్పడ్డ కాంచి కూడా ఇప్పటివరకు కూడా భూదాన భూముల మీద కానీ, పోడు భూముల మీద కానీ మేము నిరంతరం పోరాటం చేసి పేదల కోసం పక్షాన్ని మేము పనిచేస్తున్నాం. అలాగే ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇప్పుడు ధరణి అని ఈ భూముల సర్వే అని ఒక కమిటీ వేసింది. సరే అది ఒక విధానానికి మంచిదైనా కూడా ఆ కమిటీ పరంగా కూడా ఈ గవర్నమెంట్ కూడా అందరినీ
జన్యులుగా ఆలోచించి నిరుపేద కుటుంబాలకు ఎవరైతే ఇప్పుడు భూముల మీద ఉన్నారో భూధన భూములు కానీ పోడు భూములు కానీ వాళ్ళందరూ కూడా హక్కుదారులు కల్పించాలనేది మా యొక్క ఓపీడీఆర్ సంస్థ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పోడుదారుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు కూడా తప్పుడు కేసులు కూడా ఎత్తేయాలనేది మా యొక్క ఓపీడీఆర్ సంస్థ డిమాండ్ చేస్తుంది. దీనికి కూడా ప్రభుత్వం ఆలోచించి పేదల పక్షాన్నే పనిచేయాలని కోరుతూ ఈ మీడియా సందర్భంగా చెప్పడం జరుగుతుంది.